సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మేధాశక్తి పెంపొందుతుందని కరెస్పాండెంట్ నరాల సంతోష్ అన్నారు. వేములవాడ పట్టణంలోని హంసిని డీజీ స్కూల్ మరియు ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్స్ లో మంగళవారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు దాదాపుగా 300 వరకు ప్రాజెక్టులు తయారు చేసి వాటి పని విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను సందర్శించి విద్యార్థులు చెప్పే విషయాలను శ్రద్ధతో విన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయని, భవిష్యత్తులో వీరు ఉన్నత శిఖరాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం డాక్టర్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నరాల సంతోష్, తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ విజ్ఞాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సైన్స్ విజ్ఞాన ఇలా ఏర్పాటు చేయడం వలన పిల్లల యొక్క బ్రెయిన్లో ఒక రకం ఆలోచన పెరిగి ఇలా పనిచేస్తుందని యొక్క తెలుసుకోవడం జరుగుతుంది ఒకరినొకరు. అదేవిధంగా ఇందులో ఏర్పాటు చేసిన ఒక 100 మంది పిల్లలతో ఒకరి నుంచి ఒకరికి జ్ఞానాన్ని ఒకే రోజులో వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఇలాంటి సైన్స్ యొక్క పేర్లు పెట్టినట్టయితే పిల్లల యొక్క జ్ఞాన శక్తి పెరగడమే కాకుండా వాళ్ళ బ్రెయిన్కి ఒక బూస్ట్ లాగా పనిచేయడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో ఉన్న వైజ్ఞానిక కళను బయటకు తీసుకురావడానికి ప్రతి సంవత్సరం సైన్స్ ఫెయిర్ చేస్తూ ఉన్నారు. మరి ఒక అంతర్లీనంగా ఇంటర్నల్గా ప్రతి మనిషి దగ్గర ఒక కళ ఉంటుంది. దాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా సమాజం మీద అనేక రకాల సైన్స్, హ్యూమన్ బాడీ కావచ్చు, నేచురల్ వాడుకునే సోలార్ను వాడుకునే విధంగా చాలా చిన్నపిల్లలు చాలా తయారు చేసిండ్రు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి కూడా జ్ఞాపక శక్తి, గొప్పతనం కూడా ఇప్పటి నుంచి అలవడితే తక్కువ వ్యక్తులను ఎవరు ఏ విధంగా ఎదగాలన్నా అవకాశం ఉంది. సైంటిస్ట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, అనేక రకాల వృత్తులు నేర్చుకునే వైవిధ్యం కూడా ఇప్పుడు కనిపిస్తుంది. కనుక ఈ ఎప్పుడే హంసిని స్కూల్ ఇప్పుడు సంతోష్ గారికి ఇంకా పార్టిసిపేట్ అయిన పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు. Today in our school, Hamsini DG High School and Dharmika Little Genius, we are celebrating Science Fair program. In this regards, around 250 projects, nearby 250 projects prepared by our students from class 3rd to 10th. To this occasion, we invited the parents also. Parents already visiting and they are listening to the students what the projects are done by them. Actually, Science Fair is the best platform to extend the talent of the student. Some students have the theoretical knowledge and some students have the practical knowledge. This platform will give the expose practical knowledge and hidden talent of the student. So I hope this Science Fair program will give the best to the students. Every year we will conduct the Science Fair program and around so many students are participated. Around 15 days onwards they are doing on this.
So we did it very successfully. So we are thankful to the teachers, and we always we will give the support to our students, and we very much thankful to our beloved parents. So I hope in future also we will do the best programs like this. Not only the studies but also the entertainment part. Everything maximum we will cover from our institute. Thank you.